నిద్ర స్లీప్ అనేది మనిషి యొక్క దైనందిన జీవితంలో చాలా ముఖ్య భాగమైంది. సో నిద్ర ఏ వయసులో వారికైనా సరే చాలా ముఖ్య అవసరం. వయసు పెరుగుతున్న కొద్దిగా నిద్ర తగ్గటం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. చాలా అధ్యాయాల్లో మనకి తెలవకుండానే చాలామంది నిద్ర లేకుండా బాధపడే వారి సంఖ్య సుమారుగా 30% మంది ఉంటారని అమెరికా వాళ్ళ యొక్క పరిశోధనలో తేలింది. అయితే ఈ స్లీపు చిన్నపిల్లలు అంటే 3 నెలలలోపు వాళ్ళు సుమారుగా 16-17 గంటలు పడుకుంటారు. 18 ఏళ్ల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు సుమారుగా 8 గంటల వరకు పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిద్ర అనేది ఏ వయసు దాటినా కూడా 7 గంటల వరకు నిద్రపోవటం చాలా అవసరం. నిద్ర మూలన ఉపయోగాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. నిద్రపోతే కనుక వాళ్ళకి లోపల మెటబాలిజం సరిగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉంటుంది, వెయిట్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది, అలాగే బీపీ షుగర్ లాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి. అలాగే వ్యాధిని ఎదుర్కొనే శక్తి ఇమ్యూనిటీ కూడా బెటర్గా ఉంటుంది. ఒకవేళ నిద్రాభంగం కనుక ఎక్కువసార్లు అవుతుందంటే దాన్ని ఖచ్చితంగా మనం కారణం ఏంటో చూసుకోవాలి. చాలామందికి నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళని మనం చూస్తే కనుక ఎక్కువ శాతం మందికి మానసిక ఒత్తిడి, లేకపోతే కొంతమందికి నిద్రపోతుంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటారు. అంటే గురకలాగా వచ్చి సడన్గా ఉలిక్కిపడి లేచి సరిగ్గా నిద్రపోకుండా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది కాళ్ళల్లో రెస్ట్లెస్గా ఉండి కాళ్ళు కదిలిస్తూ ఉంటాం, లేచి నడవటం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ముఖ్యంగా ఎవరికైనా సరే నిద్ర పడతాకి కొన్ని మనం సూచనలు పాటిస్తే కనుక వీళ్ళకి నిద్ర సరిగ్గా పట్టే అవకాశం మెరుగుపడుతుంది. అంటే ఉదాహరణకి వేళకు భోంచేయటం, ఖాళీ కడుపుతో పడుకోకుండా అలాగే పరిమితంగా తినటం. మరీ ఎక్కువగా తిన్నా కూడా వీళ్ళకి నిద్ర పడటంలో కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రపోయేటప్పుడు వాళ్ళ యొక్క ఆ రోజున జరిగిన సంఘటనల వల్ల మానసిక ఒత్తిడిని కూడా దూరంగా ఉంచుకోవడం చాలా ముఖ్య అవసరం. అలాగే నిద్రపోయే ప్రదేశం ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో శబ్దం లేకుండా, అలాగే సరిపడా వెలుతురుంటాం. మరీ ఎక్కువగా ఉన్నా కూడా నిద్రాభంగం కలిగే అవకాశం ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు బెడ్రూమ్స్లో టీవీ పెట్టుకుంటూ, లేకపోతే పడుకునే ముందు వరకు కూడా కంప్యూటర్స్తోనో లేకపోతే ఫోన్లతోనో చూస్తూనో కాలం గడుపుతూ ఉంటారు. దీనివలన నిద్రాభంగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎవరైనా కూడా సాధ్యమైనంత వరకు బెడ్రూమ్స్లో టీవీ లేకుండా చూసుకోవటం, వేళకు పడుకోవటం, అలాగే వ్యాయామం లాంటిది కూడా చేయటం చాలా మంచిది. కానీ ఈ వ్యాయామం అనేది పడుకునే ముందు వరకు లేట్గా చేయటం అంత మంచిది కాదు. అలాగే కొంతమందికి నిద్ర పట్టని వాళ్ళకి అంటే లేటుగా కాఫీ టీలు ఎక్కువ తాగటం లాంటి కారణాలు కూడా అయి ఉండొచ్చు. సో దీన్ని కూడా నివారించుకుంటే కనుక వీళ్ళకి సరిగ్గా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. నిద్ర కనుక సరిగ్గా పోకపోతే చికాకు, కోపం, మతిమరుపు, అలాగే ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవటం, ఒక్కోసారి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి వాళ్ళ నిద్రలేపు సమస్యతో బాధపడేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వీటిని మార్చుకుంటే కనుక సరిగ్గా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది వాళ్ళ దైనందిన జీవితంలో మార్పులు చేసినా కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోతే కనుక ఖచ్చితంగా సరైన వైద్యుడిని సంప్రదించి, ఇప్పుడు స్లీప్ స్పెషాలిటీస్ కూడా, సో స్లీప్ స్టడీస్ లాంటివి కూడా వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం వైద్యుడిని సంప్రదించి దానికి తగ్గ సలహా పొందితే కనుక సరిగ్గా పడుకోవచ్చు. సో నిద్రపోవటంలో ఆరోగ్యమే కాకుండా మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా నిద్రపోకపోతే చికాకు, కోపంతో పాటు మన యొక్క వ్యక్తిగత సంబంధాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రకి మనం అలక్ష్యం చేయకుండా, నిద్ర పట్టకపోతే తప్పకుండా మార్పులు చేసుకుంటూ సరైన వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం వస్తే కనుక సంప్రదించండి.